వెనన నిలబడతా ఉన్నాడు మన పార్టీ తరఫున. మంచివాడు, సౌమ్యుడు, గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఇంజనీర్గా కూడా పనిచేశాడు, చదువుకున్నవాడు. మీ అందరికీ కూడా మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నారు. మీ ఎంపీ అభ్యర్థిగా ప్రసాద్ అన్న నిలబడతా ఉన్నాడు. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. ఇదే కోనసీమలో మీ అందరికీ కూడా మీ బిడ్డ ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. నాకు తెలుసు మీ అందరికీ కూడా ఈ కోనసీమలో వచ్చినప్పుడు ఈ మాట మాట్లాడాలి. ఒకవేళ ఎవరైనా కూడా గత ఎన్నికల్లో మీ బిడ్డకు వేరే కారణాల వల్ల, ఏ కారణం చేతైనా కూడా ఓటు వేయని వారు ఎవరైనా ఉంటే, అది కులం పరంగా కావచ్చు, లేదా వాళ్ళ పార్టీలతో ఉన్న సంబంధాల వల్ల కావచ్చు. కానీ నేను అటువంటి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఎందుకనంటే వేసే ఈ ఓటు వల్ల రాబోయే మీ తరాల భవిష్యత్తు దాని మీద ఆధారపడుతుంది. వేసే మీ ఓటు వల్ల రాబోయే 5 ఏళ్లలో మీ ఇంటింటికి అందుతా ఉన్న మీ పథకాల మీద, ఇంటింటికి జరుగుతూ ఉన్న మీ అభివృద్ధి మీద మీరేసే మీ ఓటు నిర్ణయం అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. అందుకనే మీ అందరితో కూడా, ప్రతి ఒక్కరితోనూ కూడా కోరుతా ఉన్నా, ఇంటికి వెళ్ళండి, ఆలోచన చేయండి, మీ భార్యలతో కూర్చొని ఆలోచన చేయండి, మీ ఇంట్లో ఉన్న అవ్వ తాతలతో కూర్చొని ఆలోచన చేయండి, మీ ఇంట్లో చదువుతా ఉన్న మీ పిల్లలతో కూడా ఆలోచన చేయండి. పిల్లలకు ఓటు లేదు కదా అని చెప్పి పిల్లలను కూడా పక్కన పెట్టద్దండి. పిల్లల అభిప్రాయం కూడా తెలుసుకోండి, తెలుసుకొని ఆలోచన చేయండి. ఎవరి వల్ల మంచి జరిగింది అని చెప్పి మీరు అనుకుంటే, ఎవరి వల్ల మీకు మంచి జరిగింది అని ఎవరు ఉంటే మీ ఇంట్లో మంచి జరుగుతుంది అని చెప్పి ఆలోచన చేయండి. ఈ ఆలోచనలతో మీరందరూ నిర్ణయం తీసుకోండి, ఎవరికి ఓటు వేయాలి అని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. ఎప్పుడైనా మీరు సినిమాకు పోతారు, సినిమాలో హీరో ఎవడో తెలీదు, విలన్ ఎవడో తెలీదు. కానీ మీ అందరికీ కూడా హీరో ఎందుకు నచ్చుతాడు? మంచి చేస్తాడు కాబట్టి హీరో నచ్చుతాడు. హీరో మీ అందరికీ ఎందుకు నచ్చుతాడు? హీరోలో మానవత్వం ఉంది కాబట్టి హీరో మీకు నచ్చుతాడు. మీ అందరికీ విలన్ ఎందుకు నచ్చడు? కారణం, విలన్ మోసాలు చేస్తాడు కాబట్టి, విలన్ అబద్ధాలు చెప్తాడు కాబట్టి, విలన్ కుట్రలు చేస్తాడు కాబట్టి మీ అందరికీ విలన్ నచ్చడు. ఇక నిజ జీవితంలో కూడా మీరందరూ కూడా ఆలోచన చేయండి, ఎవరు హీరో, ఎవరు విలన్ అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఓటు వేయండి అని మీ అందరినీ కూడా కోరుకుంటూ, మీ చల్లని దీవెనలకు, ఆశీస్సులకు మరొక్కసారి 2 చేతులు జోడించి పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు ఉన్నాను.